సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 28వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 3వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గురుగ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కేతువు కన్యారాశి యందు, అలాగే ధనురాశి యందు కుజగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము సంచరిస్తూ ఉండగా, మకర రాశి యందు రవిగ్రహము, కుంభమందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు సింహము, కన్య, తులారాశుల యందు ఈ వారంలో సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మ రాశి యందే శుక్రగ్రహము, బుధగ్రహము, కుజగ్రహము 3 గ్రహాల యొక్క సంచారం. ఈ తృతీయ స్థానమందు శనేశ్వరుడు, 2వ స్థానమందు రవిగ్రహం యొక్క సంచారం ఉండడం, అలాగే అర్ధాష్టమ రాహు. ఇది శుభ అశుభ ఫలితాల యొక్క మిశ్రమ కాలం. శుక్రుడు జన్మరాశి యందు యోగిస్తాడు. 2వ స్థానమందు రవి కానీ, జన్మరాశి యందు బుధకుజులు కానీ యోగించరు. అయితే దీనివల్ల ఏమవుతుంది, తొందరపాటు చర్యలు కొంత అధికంగా ఉంటాయి. జీవితంలో అతిగా ఆలోచించడం వల్ల, అతిగా తొందరపాటు వల్ల కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని మీద ఏకాగ్రత లేకపోవడం, తద్వారా చేసినటువంటి పనినే మళ్ళీ చేయవలసి రావడం, ఇక్కడ సమయము వృధాగా పోతుంది. చేసేటువంటి పని మీద శ్రద్ధ పెట్టరు. ఈ పని మీకు నచ్చదు కదా, పోనీ మీకు నచ్చేటువంటి పని చేద్దామన్నా కూడా మీకు నచ్చినటువంటి పని చేయడానికి అవకాశం ఉండదు. ఇది ఒక రకమైనటువంటి ద్వంద్వ వైఖరి. సంపాదిస్తారు, ఖర్చు పెడతారు, సంపాదించిన డబ్బు అలాగే వెళ్ళిపోయినటువంటి డబ్బు సరి సమానంగా ఉంటుంది. పోనీ ఏదైనా ఖర్చు పెట్టింది మీకు ఉపయోగపడుతుందా అంటే ఏమీ లేదు. ఎంత మనం సంపాదిస్తామో అంతా ఖర్చు అయిపోతూ వృధాగా ఖర్చు పెడతారు. కొన్న వస్తువులు లేదా ఇంకోటో ఏదైనా సరే అవి మీకు ఉపయోగపడవు, ఇతరులకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది ఒక వింత పరిస్థితి. అలాగే హీనత్వం, దుష్ట సంసర్గం క్రితం వారం కూడా చెప్పుకుందాం. మరీ ముఖ్యంగా దుష్ట సాంగత్యం వల్ల ధనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి, వ్యసనాల వల్ల నష్టపోయేటువంటి పరిస్థితి, పేరు ప్రఖ్యాతలకి భంగం వాటిల్లేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణం. కాబట్టి నీలాపరింతలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ మాట మాట్లాడినా, ఏ పని చేసినా మీకు కొంత ఇబ్బంది వాటిల్లే అవకాశం ఉంది అన్న దృష్టిలో పెట్టుకుని ఏ పనైనా చేస్తూ ఉండాలి. మరీ ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నాయి కానీ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు మరీ ముఖ్యంగా వీటి పట్ల శ్రద్ధ పెట్టాలి. ఏవైతే మీ రహస్యాలు ఉన్నాయో, కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పకూడని ఉంటాయి. కుటుంబ సభ్యులకి సైతం తెలియనటువంటి రహస్యాలు కొన్ని బయటపడేటువంటి అవకాశం ఈ వారంలో ప్రధానంగా ఉన్నది. వాటి పరంగా కొంత జాగ్రత్త అవసరం. అలాగే చాలా కాలంగా దాస్తూ వస్తున్నటువంటి డబ్బు కూడా మీరు ఈ వారం బయట పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ విషయం పట్ల కూడా శ్రద్ధ అవసరం. ఉద్యోగ పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ వాటి నుండి బయటపడతారు. ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తూనే ఉంటాయి. రిఫరెన్స్తో కూడి ఉన్నటువంటి ఉద్యోగాలు అనగా ఎవరైనా ఇంకొకరు సహాయ సహకారాలు అందిస్తే ఆ ఉద్యోగం లభించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వ్యాపార పరంగా ధనురాశి వారి యొక్క స్థితిగతులు చాలా బాగున్నాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యం పట్ల ఇబ్బందుల్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి అధికంగా ఉంటుంది. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దత్తక్షేత్ర దర్శనం, శ్రీ గురు చరిత్ర పారాయణం, దత్తాత్రేయ స్వామి వారి యొక్క సిద్ధమంగళ స్తోత్ర పఠనం వల్ల కూడా ఈ వారం మంచి జరుగుతుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు.